సో బేసికల్గా ఈ ఫిఫ్త్ టాస్క్ యొక్క మెయిన్ ఇంటెంట్ ఆబ్వియస్గా నేను ఎవ్రీ టైం చెప్పేదే. సో ఇవి జస్ట్ మీకు ప్రాక్టీస్కి యూజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా ఎవరి ఎడిట్స్ని చూసి మీరు కంపేర్ చేసుకొని వాళ్ళు ఏం బెటర్ చేశారు, వాళ్ళ ఎడిట్స్ నుంచి మీరు ఏం నేర్చుకొని మీరేం బెటర్గా చేయొచ్చు అనేది ఒక ఫన్ అండ్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ వే కోసం ఈ పర్టికులర్ టాస్క్ని కండక్ట్ చేస్తాం. సో ఎవ్రీ కైండ్ ఆఫ్ 15 డేస్కి కానివ్వచ్చు, 10 డేస్కి కానివ్వచ్చు, మనం ఈ టాస్క్కి కండక్ట్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ ఫిఫ్త్ టాస్క్. అండ్ లాస్ట్ 4 టాస్క్లో ఎవరైతే పర్ఫామ్ చేశారో, సో ఆ పర్ఫామ్ చేసిన వాళ్ళలో మ్యాక్సిమం ఒక 3-4 మెంబర్స్ ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి ఆల్రెడీ మనం వర్క్స్ని షేర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా వాళ్ళ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని వర్క్స్ ఆల్రెడీ చేస్తూ క్లయింట్స్ని బిల్డ్ చేస్తున్నారు అనమాట. సో రియల్లీ అప్రిషియేట్ దట్ వన్. ఈ పర్టికులర్ టాస్క్ వాళ్ళ పరంగా హెల్ప్ అవ్వడం, వాళ్ళ ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడం, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫ్రెష్గా ఎవరైతే ఈ టాస్క్స్ స్టార్ట్ చేస్తున్నారో, సో మీరు కన్సిస్టెన్సీగా ఈ టాస్క్స్ కంప్లీట్ చేయండి. ఇన్ కేస్ మీ వర్క్స్ బాగున్నట్లయితే నేనే డైరెక్ట్గా నా కమ్యూనిటీలో మీ వర్క్స్ని షేర్ చేస్తాను. డైరెక్ట్గా ఎవరైనా హైర్ చేసుకుందామని అనుకున్న వాళ్ళకి సో మీ యొక్క ప్రొఫైల్ని నేనే డైరెక్ట్గా షేర్ చేస్తాను. నిన్న మనకి లైక్ వాసు గారు కాంటాక్ట్ అయ్యారు, వాసు టెక్ బ్లాగ్స్ నుంచి వాసు గారు కాంటాక్ట్ అయ్యారు, ఇంకొక ఎడిటర్ కావాలని చెప్పేసి. సో ఈ ఎడిటింగ్ పర్ఫార్మెన్స్ ఎవరైతే బెస్ట్ ఇచ్చారో, సో వాళ్ళ ప్రొఫైల్స్ ఎవరికైతే అన్నకి మ్యాచ్ అయ్యేటట్టు ఉంటాయో, సో వాళ్ళకి నేను అన్నకి డైరెక్ట్గా ఆ ప్రొఫైల్స్ పంపించేశాను. సో ఆల్రెడీ 3 మెంబర్స్ వాసు టెక్ బ్లాగ్స్ దగ్గర ఆల్రెడీ మన స్టూడెంట్ 3 మెంబర్స్ స్టూడెంట్స్గా ఉన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ మంది ఉన్నారు. సో నాట్ ఓన్లీ కోర్స్ కాకుండా, నాట్ ఓన్లీ పర్సనల్ ట్రైనింగ్ కాకుండా ఇటువంటి టాస్క్స్ కంప్లీట్ చేసినట్లయితే మీకు మీ ఎడిటింగ్ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా బిల్డ్ అవుతుంది. క్లియర్ ఎవ్రీవన్? స్టార్ట్ చేద్దామా ఈ పర్టికులర్ టాస్క్ యొక్క రివ్యూ? ఫస్ట్ వన్ వచ్చేసరికి గగన్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు కొత్తగా ఫ్లాట్ కొన్నారా? అవును. అయితే ఈ విషయం మీకు తెలియాల్సిందే. చెప్పు. మీరు కొత్త అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్న 3-4 ఇయర్స్ తర్వాత కొన్ని ఇష్యూలు వచ్చాయి. ఏం ఇష్యూలు? ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ వాల్స్ లో క్రాక్స్ వచ్చాయి, సీలింగ్ వాల్స్ లో క్రాక్స్ వచ్చాయి, ప్లంబింగ్ ఇష్యూస్ వచ్చాయి, అండ్ అదే విధంగా సీపేజ్ ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూస్ కి రిపేర్ ఖర్చు మనమే భరించాలా? ₹1 కూడా మనం భరించాల్సిన అవసరం లేదు. ఎవరు భరిస్తారు? సెక్షన్ 14 సబ్సెక్షన్ బి ఆఫ్ రేర్ యాక్ట్ 2016 ప్రకారంగా మనం కొత్త ఫ్లాట్ ని హ్యాండ్ ఓవర్ తీసుకున్న 5 ఇయర్స్ వరకు ఏమైనా ప్రాబ్లం వస్తే బిల్డరే రిపేర్ చేయాల్సిందే, అది కూడా కంప్లీట్ గా ఫ్రీగా. సో ఈ సెక్షన్ ప్రకారంగా మనం బిల్డర్ కి ఇన్ఫార్మ్ చేసిన విత్ ఇన్ 30 డేస్ లో ఆయన వచ్చి కంప్లీట్ గా ఫ్రీగా రిపేర్ చేసి మనకి ఇవ్వాల్సిందే. ఒకవేళ బిల్డర్ డబ్బులు కట్టండి లేకపోతే అసలు ఫ్రీగా రిపేర్ చేయను అని చెప్తే మీరు డైరెక్ట్ గా రేరాకి కంప్లైంట్ ఇవ్వచ్చు. అది కూడా రేరా వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు. సో రేరా ఖచ్చితంగా మీ బిల్డర్ మీద యాక్షన్ తీసుకుంటుంది. ఈ సమాచారాన్ని రీసెంట్ గా ఫ్లాట్ కొనుక్కున్నా లేకపోతే ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కొత్త ఛానల్. ఓకే, సడన్గా డ్రాప్ అయింది. సో ఇందులో నేను నోటీస్ చేసిన వచ్చేసరికి ఆడియో మీద మీరు వర్క్ చేయలేదు. సో బేసికల్గా మనకి ఆ ఆడియో చాలా రీవర్బ్తో వచ్చింది. వన్స్ క్లయింట్స్ దగ్గర నుంచి ఆ రీవర్బ్ నుంచి వచ్చినా కానీ మనకి టూల్స్ ఉన్నాయి, ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసుకుని మనం ఆడియోని ఇంకా బెటర్ చేయొచ్చు. సో దాంట్లో నేను కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాను. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కూడా నేను డిసప్పాయింట్మెంట్ అయ్యాను. మీరు క్యాప్షన్స్ మీద మంచిగా వర్క్ చేశారు, పీరోల్స్ మీద మంచిగా వర్క్ చేశారు, దట్స్ ఆల్ ఫ్యాంటాస్టిక్. బట్ మెయిన్ ఒక వీడియోకి సోల్ అనేది మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ కొన్ని చోట్ల మీరు అన్వాంటెడ్ ట్రాన్సిషన్స్ కూడా యాడ్ చేశారు. సో అవి నేను నోటీస్ చేశాను. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి 0, ఎందుకంటే ఏం యూజ్ చేయలేదు. అండ్ క్యాప్షన్స్కి ఐ విల్ గివ్ యూ 8, బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్ 8, అండ్ అదేవిధంగా పేసింగ్కి నేను ఐ కెన్ గివ్ యూ 7. అండ్ అదేవిధంగా ప్రీవియస్ మీరు ఇంకా ఏమీ పర్ఫామ్ చేయలేదని అన్నట్లయితే ఇన్ఫార్మ్ చేయండి. ప్రస్తుతానికి నేను 0 యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ టాస్క్ కంప్లీట్ చేసినట్లయితే ఇక్కడ నేను స్కోరింగ్ మోడిఫై చేస్తాను. నెక్స్ట్ నితీష్ కుమార్ గారు. మీరు కొత్తగా ఫ్లాట్ కొన్నారా? అయితే ఈ విషయం మీకు తెలియాల్సిందే. మీరు కొత్త అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్న 3-4 ఇయర్స్ తర్వాత కొన్ని ఇష్యూలు వచ్చాయి. ఏం ఇష్యూలు? ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ వాల్స్ లో క్రాక్స్ వచ్చాయి, సీలింగ్ వాల్స్ లో క్రాక్స్ వచ్చాయి, ప్లంబింగ్ ఇష్యూస్ వచ్చాయి, అండ్ అదే విధంగా సీపేజ్ ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూస్ కి రిపేర్ ఖర్చు మనమే భరించాలా? ₹1 కూడా మనం భరించాల్సిన అవసరం లేదు. ఎవరు భరిస్తారు? సెక్షన్ 14 సబ్సెక్షన్ బి ఆఫ్ రేర్ యాక్ట్ 2016 ప్రకారంగా మనం ఫ్లాట్ ని ఆడియో సడన్ గా స్పైక్ అయింది. అట్లా మనం స్పైక్ చేయకూడదు. ఎప్పుడైనా కానీ మన ఒరిజినల్ ఆడియో -3 decibels లో మెయింటైన్ అవుతూ ఉండాలి. మీరు అది మిస్ చేశారు. కొత్త ఫ్లాట్ ని హ్యాండ్ ఓవర్ తీసుకున్న 5 ఇయర్స్ వరకు ఏమైనా ప్రాబ్లం వస్తే బిల్డరే రిపేర్ చేయాల్సిందే, అది కూడా కంప్లీట్ గా ఫ్రీగా.
రిపేర్ వేరు, కన్స్ట్రక్షన్ వేరు అండి. మీరు కన్స్ట్రక్షన్స్ పెట్టారు. సో ఈ సెక్షన్ ప్రకారంగా మనం బిల్డర్ కి ఇన్ఫార్మ్ చేసిన విత్ ఇన్ 30 days లో ఆయన వచ్చి కంప్లీట్ గా ఫ్రీగా రిపేర్ చేసి మనకి ఇవ్వాల్సిందే. ఒకవేళ బిల్డర్ డబ్బులు కట్టండి లేకపోతే అసలు ఫ్రీగా రిపేర్ చేయను అని చెప్తే మీరు డైరెక్ట్ గా రేరాకి కంప్లైంట్ ఇవ్వచ్చు. అది కూడా రేరా వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు. సో రేరా ఖచ్చితంగా మీ బిల్డర్ మీద యాక్షన్ తీసుకుంటుంది. ఈ సమాచారాన్ని రీసెంట్ గా ఫ్లాట్ కొనుక్కున్నా లేకపోతే ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కొత్త ఛానల్. నో అండి, ఐఎమ్ ఆల్సో అన్సాటిస్ఫైడ్ విత్ దిస్ రిజల్ట్. బీ రోల్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ మీరు అసలు యాడ్ చేయలేదు కాబట్టి 0, క్యాప్షన్స్ 0, బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ ఇంకా బెటర్ చేయొచ్చు. సో ఐ కెన్ గివ్ యూ 5 ఆన్ దట్. పేసింగ్ ఆల్సో 5 అండ్ ప్రీవియస్ స్కోరింగ్ వచ్చేసరికి ప్రస్తుతానికి ఈ 0 యాడ్ చేస్తాను. యాజ్ లైక్ మీరు ఏం ప్రీవియస్గా ఏమైనా వర్క్ చేసినట్లయితే నాకు ఇన్ఫార్మ్ చేయండి, దీన్ని మాడిఫై చేస్తాను. నెక్స్ట్ యుగేందర్ గారు, మీరు కొత్తగా ఫ్లాట్ కొన్నారా? అయితే ఈ విషయం మీకు తెలియాల్సిందే. మీరు కొత్త అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్న 3-4 years తర్వాత కొన్ని ఇష్యూలు వచ్చాయి. ఏం ఇష్యూలు? ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ వాల్స్ లో క్రాక్స్ వచ్చాయి, సీలింగ్ వాల్స్ లో క్రాక్స్ వచ్చాయి, ప్లంబింగ్ ఇష్యూస్ వచ్చాయి అండ్ అదే విధంగా సీపేజ్ ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూస్ కి రిపేర్ ఖర్చు మనమే భరించాలా? అంతేగా, ఒక్క రూపాయి కూడా మనం భరించాల్సిన అవసరం లేదు. ఎవరు భరిస్తారు? సెక్షన్ 14 సబ్ సెక్షన్ బి ఆఫ్ రేరా యాక్ట్ 2016 ప్రకారంగా మనం ఫ్లాట్ ని కొత్త ఫ్లాట్ ని హ్యాండ్ ఓవర్ తీసుకున్న 5 years వరకు ఏమైనా ప్రాబ్లం వస్తే బిల్డరే రిపేర్ చేయాల్సిందే, అది కూడా కంప్లీట్ గా ఫ్రీగా. సో ఈ సెక్షన్ ప్రకారంగా మనం బిల్డర్ కి ఇన్ఫార్మ్ చేసిన విత్ ఇన్ 30 days లో ఆయన వచ్చి కంప్లీట్ గా ఫ్రీగా రిపేర్ చేసి మనకి ఇవ్వాల్సిందే. ఒకవేళ బిల్డర్ డబ్బులు కట్టండి లేకపోతే అసలు ఫ్రీగా రిపేర్ చేయను అని చెప్తే మీరు డైరెక్ట్ గా రేరాకి కంప్లైంట్ ఇవ్వచ్చు. అది కూడా రేరా వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు. సో రేరా ఖచ్చితంగా మీ బిల్డర్ మీద యాక్షన్ తీసుకుంటుంది. ఈ సమాచారాన్ని రీసెంట్ గా ఫ్లాట్ కొనుక్కున్నా లేకపోతే ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కొత్త ఛానల్. నైస్ వర్క్ అండి, రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్. లెట్ మీ యాడ్ యువర్ స్కోరింగ్. సో బీ రోల్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ మీద మంచిగానే వర్క్ చేశారు. సో ఐ కెన్ గివ్ యూ 8 ఆఫ్ ఇట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాప్షన్స్ మీద కూడా మంచిగా వర్క్ చేశారు 8. బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ అసలు ఇక్కడ స్కోప్ అనేది కొంచెం తగ్గింది. సో ఐ కెన్ గివ్ యూ 8 ఆన్ ఇట్ డెఫినెట్లీ. అండ్ పేసింగ్ కూడా మంచిగానే పుష్ అయింది. సో నాకు మీలో చిన్న ఒక డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే క్లోజింగ్ దగ్గర కొంచెం డ్రాప్ అయిన డిజాల్వ్ చేశారు. అట్లా చేయకూడదు. మనం ఏమైనా ట్రాన్సిషన్ యాడ్ చేసి లైక్లీ యాడ్ చేసి చేసేసేయచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఆడియో ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అనమాట. రీవర్బ్ వస్తుంది, సో దాన్ని ఇంకా బెటర్ చేయొచ్చు. సో ఐ కెన్ గివ్ యూ హియర్ 8 ఆల్సో. పేసింగ్ కూడా మంచిగా లైక్ తీసుకెళ్లారు, 8 ఇస్తాను. అండ్ ప్రీవియస్గా మీరు ఐ గెస్ అన్నీ చేశారు కదా, టాస్క్ 3 చేశారా? ఓకే, థ్యాంక్ యూ. సో ఐ కెన్ గివ్ యూ 30 ఆన్ ఇట్. నెక్స్ట్ అనిల్ కుమార్ గారు, మీరు కొత్తగా ఫ్లాట్ కొన్నారా? అయితే ఈ విషయం మీకు తెలియాల్సిందే. మీరు కొత్త అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్న 3-4 years తర్వాత కొన్ని ఇష్యూలు వచ్చాయి. ఏం ఇష్యూలు? ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ వాల్స్ లో క్రాక్స్ వచ్చాయి, సీలింగ్ వాల్స్ లో క్రాక్స్ వచ్చాయి, ప్లంబింగ్ ఇష్యూస్ వచ్చాయి అండ్ అదే విధంగా సీపేజ్ ఇష్యూ. ఇక్కడ చిన్నగా నేను నోటీస్ చేశాను, మీరు మీమ్ సెన్స్తో బాగా తీసుకెళ్తున్నారు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మూడ్ వచ్చేసరికి ఆడియో మూడ్ వచ్చేసేసరికి సీరియస్ మూడ్లో తీసుకెళ్ళి డ్రాప్ చేసేసి మీమ్ సెన్స్లోకి తీసుకెళ్లారు. అట్లా కాకుండా మీమ్ సెన్స్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఆ పర్టికులర్ మ్యూజిక్ కూడా కొంచెం సీరియస్నెస్ కాకుండా కొంచెం క్లాసిక్గా లేకపోతే కొంచెం ఫన్నీగా వేలోకి తీసుకెళ్ళి ఆ పర్టికులర్ ప్యాచ్ వర్క్ ఏదైతే మీమ్స్ మీరు యాడ్ చేస్తున్నారో అక్కడ మీరు మ్యూజిక్ని డక్ చేయొచ్చు. ఆడియో డక్కింగ్ అంటారు. ఆడియోని డక్ చేశారనుకోండి, సో ఇది సింక్ అయిపోతుంది అనమాట. ఎందుకు? సగం సీరియస్ మధ్యలో ఫన్ వచ్చింది అనుకోండి, అది కొంచెం కనెక్ట్ అవ్వదు అనమాట. పేసింగ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో బెటర్ మీరేం చేయొచ్చు అంటే ఫన్నీ వేలో చాలా మంచిగా తీసుకెళ్తున్నారు కాబట్టి సో మ్యూజిక్ని కూడా దాని రిలవెంట్గానే మనం తీసుకెళ్ళచ్చు అనమాట. వచ్చింది ఇలాంటప్పుడే గుడ్డ రాయి తీసుకోవాలి. ఈ ఇష్యూస్ కి రిపేర్ ఖర్చు మనమే భరించాలా? ఒక్క రూపాయి కూడా మనం భరించాల్సిన అవసరం లేదు. ఎవరు ఇక్కడ నుంచి మ్యూజిక్ స్టాప్ చేసేసారు చూడండి, భరిస్తారు? సెక్షన్ 14 మళ్ళీ ఇక్కడ వచ్చింది సబ్ సెక్షన్ బి ఆఫ్ రేరా యాక్ట్ 2016 ప్రకారంగా మనం కొత్త ఫ్లాట్ ని హ్యాండ్ ఓవర్ తీసుకున్న 5 years వరకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఆడియోకి మ్యూజిక్కి రెండు కూడా ఆడియో మ్యాచ్ అయిపోతుంది, లైక్ రెండు కూడా సేమ్ లెవెల్స్ వస్తున్నాయి. అట్లా తీసుకెళ్ళకూడదు. సో ఎప్పుడైనా కానీ మనకి ఆడియోని మ్యూజిక్ డామినేట్ చేస్తున్నట్టు అసలు ఉండకూడదు. బిల్డరే రిపేర్ చేయాల్సిందే. సరిపోయింది.
హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. అది కూడా కంప్లీట్ గా ఫ్రీగా. సో ఈ సెక్షన్ ప్రకారంగా మనం బిల్డర్ కి ఇన్ఫార్మ్ చేసిన విత్ ఇన్ 30 days లో ఆయన వచ్చి కంప్లీట్ గా ఫ్రీగా రిపేర్ చేసి మనకి ఇవ్వాల్సిందే. ఒకవేళ బిల్డర్ డబ్బులు కట్టండి లేకపోతే అసలు ఫ్రీగా రిపేర్ చేయను అని చెప్తే మీరు డైరెక్ట్ గా రేరాకి కంప్లైంట్ ఇవ్వచ్చు. అది కూడా రేరా వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు. సో రేరా ఖచ్చితంగా మీ బిల్డర్ మీద యాక్షన్ తీసుకుంటుంది. ఈ సమాచారాన్ని రీసెంట్ గా ఫ్లాట్ కొనుక్కున్నా లేకపోతే ఎవరైతే కొందామనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కొత్త ఛానల్. రియలీ గ్రేట్ వర్క్ అండి. బట్ మీరు చాలా చేంజెస్ చేయాలి. మీమ్ సెన్స్ చాలా మంచిగా యూజ్ చేశారు. సో దట్స్ రియలీ అప్రిషియేటెడ్. బట్ మీరు క్యాప్షన్స్ కానివ్వచ్చు, క్యాప్షన్స్ అన్నీ కూడా చాలా ఆడ్ కలర్స్ అండ్ ఆడ్ పొజిషన్స్లో పెట్టారు. సో దాన్ని ఇంకా వేరేగా మార్చుకోవచ్చు. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ మ్యూజిక్లో మీరు డెఫినెట్గా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెండు చేంజెసే మీరు ఆ వీడియో ఎడిటింగ్ స్టైల్ మార్చారనుకోండి, రిమైనింగ్ అంతా చాలా బాగుంది. సో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేశారనుకోండి, హార్డ్ వర్క్ ఏం కాదు, లైక్ కొంచెం అటు ఇటు చేంజెస్ చేశారనుకోండి, మీ వర్క్ అనేది చాలా అవుట్ స్టాండింగ్ వచ్చేదన్నమాట. బట్ జస్ట్ దీస్ ఆర్ జస్ట్ మై కంప్లైంట్స్. దీన్ని ఇంకా మీరు బెటర్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను ప్రస్తుతానికి 5 వేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, మీరు బెటర్గా వర్క్ చేయొచ్చు. క్యాప్షన్స్ కూడా నేను మీకు 6 ఇస్తున్నాను, బెటర్గా వర్క్ చేయొచ్చు. బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ నాకు చాలా ఎంగేజింగ్గా అనిపించింది. ఎంగేజింగ్ ఇన్ ద సెన్స్ ఆ పర్టికులర్ సెన్స్ యూజ్ చేశారు మంచిగా. సో ఐ కెన్ గివ్ యూ 8 ఆన్ ఇట్. ఫేసింగ్ కూడా మంచిగా వెళ్ళింది. ఐ కెన్ గివ్ యూ 8 ఆన్ ఇట్. అండ్ అనిల్ కుమార్ గారు, ఐ గెస్ మీరు ఏమైనా ప్రీవియస్ వర్క్ చేశారా? అనిల్ గారు కాల్లోనే ఉన్నారా? ఐ గెస్ యూఆర్ నాట్ అవైలబుల్ ఆన్ ద కాల్. దట్స్ ఫైన్. ప్రస్తుతానికి నేను 0 యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ప్రీవియస్గా టాస్క్స్ ఏమైనా కంప్లీట్ చేసినట్లయితే ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ మేక్ సమ్ మోడిఫికేషన్స్. నెక్స్ట్ రాజేష్ గారి అసైన్మెంట్ చెక్ చేద్దాం. టాస్క్ చెక్ చేద్దాం. మీరు కొత్తగా ఫ్లాట్ కొన్నారా? అయితే ఈ విషయం మీకు తెలియాల్సిందే. మీరు కొత్త అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్న 3-4 years తర్వాత కొన్ని ఇష్యూలు వచ్చాయి. ఏమి ఇష్యూలు? ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ వాల్స్ లో క్రాక్స్ వచ్చాయి, సీలింగ్ వాల్స్ లో క్రాక్స్ వచ్చాయి, ప్లంబింగ్ ఇష్యూస్ వచ్చాయి, అండ్ అదే విధంగా సీపేజ్ ఇష్యూ. ఐ గెస్ ఇది కంప్లీట్లీ ఒరిజినల్ వీడియోనే అప్లోడ్ చేసేసినట్టున్నారు. మైట్ బీ రాంగ్ లింక్ అయి ఉండొచ్చు. రాజేష్ గారు అవైలబుల్ ఉన్నారా మీరు కాల్లోనే? ఇన్ కేస్ రాజేష్ గారు మీరు అవైలబుల్గా ఉన్నట్లయితే ఐఎమ్ సో సారీ, మీరు నేను ఇచ్చిన లింక్నే మళ్ళీ రీఅప్లోడ్ చేసేసినట్టున్నారు. ఇక్కడ మీరు టైం టేకిన్ వచ్చేసరికి 2 days మెన్షన్ చేశారు. బట్ అది కంప్లీట్లీ ఒరిజినల్ వీడియో, నేను ఇచ్చిన వీడియోని మళ్ళీ అది రీఅప్లోడ్ చేసినట్టుంది. మైట్ బీ రాంగ్ లింక్ ఇచ్చినట్టున్నారు. ఒకసారి చెక్ చేసుకొని నాకు మళ్ళీ మన టీమ్కి అప్డేట్ చేయండి. నేను ఒకసారి రివ్యూ చేసి నేను స్కోర్ కూడా అప్డేట్ చేస్తాను. సో చాలా లిమిటెడ్గా వచ్చింది, బట్ దట్స్ ఫైన్. సో ఎవరైతే వర్క్ చేశారో దట్స్ రియల్లీ అప్రిషియేటెడ్. మీ ఎడిట్లో ఉన్న చేంజెస్ని నేను ఈ విధంగా షేర్ చేశాను. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే డౌట్స్ క్వశ్చన్స్ కానీ వచ్చినా, మీ ఎడిట్స్ గురించి కానివచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐఎమ్ హ్యాపీ టు గైడ్ యూ. సార్ మీరు ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తారా సార్? లేదండి, ప్రస్తుతం యాజ్ ఆఫ్ నో మనం ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్ మాత్రమే ప్రస్తుతానికి మనం ఇస్తున్నామండి. మనకి మెయిన్ లెర్నింగ్ తర్వాత నెట్వర్క్ ఉండాలి. అండ్ అదేవిధంగా వేరే వాళ్ళ డౌట్స్ కూడా మనకి వస్తూ ఉన్నాయి అనుకోండి. నేను మోస్ట్లీ గ్రూప్ సెషన్స్ రికమెండ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ డౌట్స్ మనకి కూడా మన లెర్నింగ్ ఫేస్కి కూడా హెల్ప్ అవుతాయి. అండ్ అదేవిధంగా వాళ్ళతో కనెక్టివిటీ, లైక్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వస్తారనమాట. బిజినెస్ నుంచి వస్తారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఇలా డిఫరెంట్ పీపుల్ ఉండడం వల్ల వాళ్ళందరితో వాళ్ళు కోఆర్డినేట్ అయ్యి వాళ్ళ వర్క్స్ని షేర్ చేసుకోవడం వల్ల మంచి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది అనమాట. సో నేను కూడా ప్రస్తుతానికి గ్రూప్ ట్రైనింగ్లే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ దానికి ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఫ్యూ మంత్స్లో దాని ప్రైస్ కూడా నేను ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తున్నాను, కాంటెంట్ ఇంప్రూవ్ చేస్తున్నాను కాబట్టి. సో దానికి డెఫినెట్గా మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో దట్స్ వై. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, ఎనీ మోర్ డౌట్స్ గైస్ ఆర్ కెన్ వి ఎండ్ హియర్? అలా ఇప్పుడు యుగంధర్ గారు రీల్ చేశారు కదా, ఆ రీల్ మార్కెట్ లో ఎంత ప్రైస్ ఉంటుంది? అది డిపెండ్స్. మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందంటే క్లయింట్ యొక్క బడ్జెట్ని బట్టి మనం ఎడిట్ చేయాలన్నమాట. ఎప్పుడైనా కానీ మనకి ఎంత వచ్చో మొత్తం దాని మీద పొటెన్షియల్ పెట్టేసేసాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, క్లయింట్ నేను అంత ఇచ్చుకోలేను అంటారు. అప్పుడు మనం డిసప్పాయింట్మెంట్ అవుతాం. సో ఎప్పుడైనా 2 విధాలుగా చేయొచ్చు అనమాట మన క్లయింట్కి చార్జ్. మీ బడ్జెట్ ఎంత అని మన క్లయింట్ని కనుక్కున్నాం అనుకోండి. ఆ బడ్జెట్ కనుక మన పర్టికులర్ బ్రాకెట్లో ఉన్నట్లయితే సో ఆ బడ్జెట్ ప్రకారం మోషన్ గ్రాఫిక్స్ తగ్గించేసేస్తాము అండ్ క్యాప్షన్స్ని తగ్గించేస్తాం. లేదు మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అని రెఫరెన్స్ వీడియో అని పంపించారనుకోండి. సో ఇది నా బ్రాకెట్ అని మనం చెప్పినట్లయితే సో దెన్ మనం ఇవ్వచ్చు అనమాట. ఆ పర్టికులర్ వీడియోకి అప్రాక్సిమేట్గా 1000 నుంచి ఇంకా హెవీగా ఛార్జ్ చేయొచ్చు ఇన్ కేస్ మోషన్ గ్రాఫిక్ అడిషనల్గా ఉన్నట్లయితే. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది నేను కోట్ చేసిన ప్రైస్. ఇదే ప్రైస్ ఇవ్వాలి, ఇదే ప్రైస్ తీసుకోవాలని నేను చెప్పట్లేదు అనమాట. మీరు ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు, మీరు ఎంత కష్టపడ్డారు అనేది ముఖ్యంగా మీకు తెలుస్తుంది. కాబట్టి మీ ప్రైస్ని కూడా మీరు కోట్ చేయొచ్చు అనమాట. క్లియర్? ఓకే గైస్, నెక్స్ట్ టాస్క్కి రెడీగా ఉన్నారా? ఆర్ లేకపోతే ఏం చేద్దాం, టాస్క్ 6 కంటిన్యూ చేద్దామా ఆర్ కెన్ వి ఎండ్ హియర్? ఎంతమంది చేస్తారు టాస్క్ 6? ఒక్కసారి చాట్లో డ్రాప్ చేస్తారా ఈసారి? ఎంతమంది టాస్క్ 6 చేయడానికి రెడీగా ఉన్నారు? జస్ట్ టైప్ ఆన్ మీ, చాట్లో మీ అని మెన్షన్ చేయండి ఒకసారి. ఓకే, వీఆర్ గెటింగ్ అ గుడ్ నెంబర్. ఓకే, విత్ ఇన్ ఫ్యూ డేస్లో
ఐ గెస్ ఈరోజు సాటర్డే కాబట్టి మాక్సిమం మండేలోగా నేను మీకు ఆ టాస్క్ 6ని కూడా ఇవ్వడానికి నేను రెడీ అవుతాను. సో టాస్క్ 6 కోసం రెడీగా ఉండండి. మాక్సిమం మండేలోగా నేను మీకు ఆ టాస్క్ 6కి సంబంధించిన డీటెయిల్స్ వెంటనే షేర్ చేస్తాను. నేను పర్టికులర్ మన కమ్యూనిటీస్లో షేర్ చేస్తాను. అది కంప్లీట్ అయిపోయినా ఐ గెస్ నేను నెక్స్ట్ వీక్ అవైలబుల్ ఉండను, వీకెండ్కి అవైలబుల్ ఉండను. మాక్సిమం నెక్స్ట్ ఆ తర్వాత వీక్లో స్టార్టింగ్ వీక్లో మనం అది పర్టికులర్ రివ్యూ అయితే పెట్టుకుందాం. క్లియర్ ఎవ్రీవన్? అండ్ ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్, ఇన్ కేస్ ఎవరన్నా మన నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే 25th మన నెక్స్ట్ బ్యాచ్ 26th ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ స్టార్ట్ అవబోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ అందరి దగ్గర మన టీమ్ నెంబర్ ఉంది కదా 9966772536, ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మన టీం కూడా మళ్ళీ ఒకసారి చాట్లో మెన్షన్ చేస్తారు, ఈ పర్టికులర్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు డెఫినెట్గా మెసేజ్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ రోజు సాటర్డే ఎండింగ్ కాబట్టి ప్రస్తుతానికి ఎవరెవరైతే ఈ పోర్టల్ ఎవరైనా మెసేజ్ చేసినట్లయితే మన టీం రెస్పాండ్ అవుతారు. ఇన్ కేస్ అవ్వకపోయినట్లయితే మండే నుంచి వాళ్ళు యాక్టివ్లోనే ఉంటారు. మీరు డైరెక్ట్గా వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేయండి. కాల్స్ వద్దు, కాల్స్ మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి కాల్స్ కాకుండా మెసేజ్ చేశారనుకోండి మాకు ఒక చాట్ లిస్ట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో వాళ్ళకి మాకు ఒక నోట్ ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ గా మన టీం మీకు కాల్ చేసి వాళ్ళైతే మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీతో మాట్లాడతారు. క్లియర్ ఎవ్రీవన్? ఓకే దెన్ బాయ్ గైస్, బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యాపీ వీకెండ్.